ఆపరేషన్ సింధూర్తో పాక్ సైన్యం చేతులెత్తేసింది. ఒక్కొక్కటిగా సాక్ష్యాలు బయటకొస్తున్నాయి. భారత సైన్యం దాడితో దాయాది పాక్ కకావికలమైంది. భారత సైన్యం దాడిని తట్టుకోలేక పాక్ ఆర్మీ పోస్టులో తెల్ల జెండాను ఎగురవేసింది. వజ్ర కార్ప్స్ కు ఎదురుగా ఉన్న పాక్ ఆర్మీ పోస్టుల్లో తెల్ల జెండా ఎగురవేసింది పాక్. దీంతో భారత సైన్యం కాల్పులను ఆపివేసింది. అప్పటికే భారీగా పాక్ ఆర్మీ పోస్టులను భారత్ ధ్వంసం చేసింది. భారత్ దాడులను తట్టుకోలేక దాయాది ఉక్కిరిబిక్కిరై చేతులెత్తేసింది. ఇక తామే గెలిచామంటూ డబ్బా కొట్టుకుంటున్న పాక్ తాజా వీడియోతో నవ్వుల పాలైంది. రోగి కోరుకున్నది అదే, వైద్యుడు ఇచ్చిన మందు అదే అనే సామెతకు తగ్గట్టుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కోరుకున్న మాటను అమెరికా అధినేత ట్రంప్ అనేశాడు. ఇంతకీ ఆ మాట ఏమిటంటే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో తాను తలదూర్చబోనని, రెండు దేశాలు అలసిపోతే యుద్ధం ఆగిపోతుందన్నది ట్రంప్ తాజాగా చేసిన విశ్లేషణ. మధ్యవర్తిగా యుద్ధాన్ని ఆపేస్తా, మాట వినకపోతే రెండు దేశాల తాట తీస్తా అంటూ ఇప్పటి వరకు ఊగదంపుడు వార్నింగ్ లేచిన ట్రంప్కి అసలు విషయం బోధపడినట్టు ఉంది. దీంతో ప్రపంచ పటంలో ఉక్రెయిన్ ఉండకూడదని పుతిన్ చేసిన శబదానికే లైన్ క్లియర్ అయిందని రష్యా సైనికులు భావిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ వారి విషయంలో మొన్నటి వరకు జరిగిన దాడులు, ప్రతిదాడులు ఓ ఎత్తైతే ఈ మధ్య రష్యా నడిబొడ్డుకెళ్లి ఉక్రెయిన్ పంపిన డ్రోన్లు సృష్టించిన బీభత్సంతో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయిందని అమెరికాకు అర్థమైంది. నిజానికి రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఉక్రెయిన్ డ్రోన్ల దాడి ఇజ్జత్గా సవాల్గా మారింది. దీంతో ఇక అమీతుమీ తేల్చుకునేందుకు పుతిన్ సిద్ధమైపోయాడు. పుతిన్ కూడా ఉక్రెయిన్పై విరుచుకుపడేందుకు ఏదో ఒక కారణం కోసం వెతుకుతున్న తరుణంలో తాజాగా రష్యాపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ల దాడిని అనుకూలంగా మార్చుకోవాలని పుతిన్ స్కెచ్ వేశారని తెలుస్తుంది. ఇంతవరకు రష్యా దాడులను తప్పుపట్టిన ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఉక్రెయిన్ కూడా రష్యాకు తీసిపోదనే మెసేజ్ వెళ్లిందని పుతిన్ భావిస్తున్నారట. ఇక దొరికిందే సందు అన్నట్లు ఉక్రెయిన్పై మిసైళ్లను కురిపించి ఆ దేశాల్ని నీరుపాలు లేకుండా చేసేందుకున్న అన్ని మార్గాలను పుతిన్ అన్వేషిస్తున్నారని సమాచారం. ఈసారి జరపబోయే దాడులతో ప్రపంచ మ్యాప్లో ఉక్రెయిన్ అనే దేశం ఉనికిని గుర్తించలేనంతగా విధ్వంసం సృష్టించే దిశగా పుతిన్ పావులు కదుపుతున్నారట. ప్రతి దాడుల్లో రష్యాకు జరిగే నష్టానికి కూడా పుతిన్ సిద్ధమైపోయారని సమాచారం. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్, పాకిస్తాన్ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని తానే ఆపానని తెగ బిల్డప్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా ఉక్రెయిన్ల యుద్ధం విషయంలోనూ అదే రకమైన ఓవర్ యాక్షన్ చేద్దామనుకున్నాడు. కానీ ఉక్రెయిన్ దేశాధినేత జెలెన్స్కీ ఇచ్చిన షాక్తో ట్రంప్ కంగుతిన్నాడు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడి మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ చేసే వ్యాఖ్యలకు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. దీన్ని బట్టి అటు రష్యా కానీ ఇటు ఉక్రెయిన్ కానీ ట్రంప్ మాటను కరివేపాకులా తీసి పారేశారని స్పష్టమవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ వ్యవహారంలో ట్రంప్ వైఖరిని చూసిన వారంతా ఆయనను ఒక బహున్లా ఫీల్ అవుతున్నారు. ఈ వాచ్యాన్ని గ్రహించడం వల్ల ఏమో కానీ చివరకు ట్రంప్ కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో వేలు పెట్టబోనని చేతులెత్తేశాడు. ఈ రెండు దేశాలు కొట్టుకొని అలసిపోతే తప్ప యుద్ధం ఆగేలా లేదని ట్రంప్ తేల్చేశాడు. ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగిందా అంటూ నెటిజన్లు ట్రంప్ను ఆడుకుంటున్నారు. పుతిన్ అడిగినదే ట్రంప్ అనేశాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సాగిపోవాలని కలలుగన్న వాడికి ఇప్పుడు అమెరికా ఆశీస్సులు కూడా లభించినట్లే. రెండు దేశాలు కొట్టుకొని అలసిపోతే యుద్ధం ఆగిపోతుందన్న ట్రంప్ మాటలు పుతిన్కి లైన్ క్లియర్ చేశాయనే భావన రష్యా శిబిరంలో గట్టిగానే వినిపిస్తుంది. $359 మీటర్ల ఎత్తులో కొంగు బంగారం లాంటి చినాబ్ వంతెన నిలబెట్టిన ఘనతలో తెలుగు మహిళ పాత్ర అమోఘం. ఇనుప తాళ్లతో వంతెనను నిర్మించేందుకు ఇంజనీరింగ్ అద్భుతాలను, మేధో సామర్థ్యంతో మలిచింది. ఆమె ప్రొఫెసర్ జి మాధవిలత. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆమె చీనా బ్రిడ్జ్ నిర్మాణంలో 17 సంవత్సరాలు తపస్సు చేసింది. మారుమూల పర్వత ప్రాంతాల్లో భూమి స్థిరత్వం కోసం రోజులు లెక్క పెట్టుకుంది. రాళ్ల బిగుదల నుంచి రైల్వే శాశ్వతత్వం దాకా ఆమె సాంకేతిక సలహాలే ఆధారం. ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన చీనా వంతెన వెనుక ఉన్న శక్తి భారతీయ మహిళా శాస్త్రవేత్త. అదే మాధవిలత గొప్పతనం, చరిత్రలో నిలిచిపోయే గుర్తింపుగా చెప్పాల్సి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ వంతెన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టు 272 కిలోమీటర్లు ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింకులో భాగం. వంతెన విజయవంతంగా నిర్మించడానికి ప్రధాన సహకారి ప్రొఫెసర్ జి మాధవిలత కీలకంగా వ్యవహరించారని తెలుస్తుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో ప్రొఫెసర్గా ఉన్న ఆమె జియోటెక్నికల్ కన్సల్టెంట్గా చీనా బ్రిడ్జ్ ప్రాజెక్టులో 17 సంవత్సరాలు పాల్గొంది. వంతెన కాంట్రాక్టర్ అయిన అఫ్ఘాన్స్తో కలిసి భూభాగం వల్ల కలిగే అడ్డంకులను దృష్టిలో ఉంచుకుని నిర్మాణం, ప్రణాళిక, రూపకల్పనలో మాధవిలత మార్గదర్శనం చేశారు. జి మాధవిలత ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో ప్రొఫెసర్గా ఉన్నారు. కాకినాడ జేఎన్2 విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆమె ఐఐటి మద్రాస్ నుండి సివిల్ ఇంజనీరింగ్లో పీహెచ్డీ, ఎన్ఐటి వరంగల్ నుండి ఎంటెక్ డిగ్రీ చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్కి రాకముందు మాధవి గౌహతిలోని ఐఐటిలో 2003-2004 అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. ఆమె వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంటెక్ విద్యార్థిగా బంగారు పతకాన్ని సాధించింది. జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో ఆమె ప్రత్యేకత. ఆ తర్వాత 2000లో ఐఐటి మద్రాస్ నుండి జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో డాక్టరేట్ పూర్తి చేశారు. ఆమె అనేక అవార్డులను అందుకుంది. 2021లో ఆమెకు ఇండియన్ జియోటెక్నికల్ సొసైటీ ఉత్తమ మహిళా జియోటెక్నికల్ పరిశోధకురాలుగా అవార్డును ప్రదానం చేసింది. 2022లో స్టీమ్ ఆఫ్ ఇండియాలో టాప్ 75 మహిళల జాబితాలో ఆమె పేరు కూడా ఉంది. చీనా బ్రిడ్జి సవాలుతో కూడిన స్థలాకృతి, వాతావరణ పరిస్థితులు, మారుమూల స్థానం కారణంగా ఈ ప్రాంతంలో నిర్మాణం కష్టతరమైన ప్రయత్నంగా మారింది. అన్ని అడ్డంకులను అధిగమించడానికి డాక్టర్ లతా బృందం డిజైన్ యూజ్ యు గో విధానాన్ని అవలంబించింది. దీని అర్థం విరిగిన రాళ్లు, దాచిన క్యావిటీస్, ప్రారంభ సర్వేలలో స్పష్టంగా కనిపించని వివిధ రాతి లక్షణాలు వంటి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా నిజ సమయంలో ఆవిష్కరణలు చేయడం, నిర్మాణ సమయంలో వారు కనుగొన్న వాస్తవ రాతి ద్రవ్య రాశి పరిస్థితుల చుట్టూ పనిచేయడానికి బృందం సంక్లిష్టమైన గణనలో డిజైన్ మార్పులను నిర్వహించింది. స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి రాతి యాంకర్ల రూపకల్పన, స్థానంపై డాక్టర్ లత సలహాలు ఉన్నాయి. ఆమె ఇటీవల ఇండియన్ జియోటెక్నికల్ జర్నల్ మహిళ ప్రత్యేక సంచికలో డిజైన్ యాజ్ యు గో ది కేస్ స్టడీ ఆఫ్ చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ అనే శీర్షికతో ఒక పత్రాన్ని ప్రచురించింది. వంతెన రూపకల్పన నిరంతరం ఎలా అభివృద్ధి చెందిందో ఈ పత్రం వివరిస్తుంది. మొత్తం నిర్మాణం, స్థానం, రకం మాత్రమే సైట్ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. 1486 కోట్ల వ్యయంతో నిర్మించబడిన చీనాబ్ వంతెనను ప్రభుత్వం ఇటీవలి చరిత్రలో భారతదేశంలో ఏ రైల్వే ప్రాజెక్టు ఎదుర్కొన్న అతిపెద్ద సివిల్ ఇంజనీరింగ్ సవాల్గా అభివర్ణించింది. 359 మీటర్ల వంతెన ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్లు పొడవుగా ఉంది. ఈ ప్రాజెక్టు కశ్మీర్ లోయలో కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశం జరిగినప్పుడల్లా మంత్రులకు క్లాస్ పీకడం, వారికి సూచనలు చేయడం మొదటి నుంచి పరిపాటిగా వస్తుంది. కానీ సీఎం చేయొద్దు అనే పనిని చేయడం, ఏదో కాంట్రవర్సీలో ఇరుక్కొని వార్తల్లోకి ఎక్కడం ఆయన కేబినెట్ మంత్రులకు కూడా అలవాటైపోయింది. ఎందుకు అలా చేస్తున్నారని హైకమాండ్ నిలదీస్తే అలవాటులో పొరపాటైపోయిందని వెకిలిగా నవ్వేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ తంతును చూస్తుంటే చంద్రబాబు మాటకు ఆయన మంత్రివర్గ సహచరులు ఎంత విలువనిస్తున్నారో, ఆయన వార్నింగ్ను ఎంత లైట్ తీసుకుంటున్నారో అనే విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశం పెట్టినప్పుడల్లా కేబినెట్ సహచరులను ఏదో ఒక విషయంలో హెచ్చరిస్తూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయిన కారణంగా వాళ్ళ కళ్ళకు దొరికేలా తప్పులు చేసి బుక్కైపోకూడదన్నది చంద్రబాబు అభిప్రాయం. మంత్రులు తప్పు చేసి మీడియాకు దొరికిపోతే దాన్ని ఆసరిగా తీసుకుని ప్రభుత్వాన్ని, టీడీపీ పార్టీని డ్యామేజ్ చేయాలని ప్రతిపక్షాలు చూస్తాయని చంద్రబాబు భావిస్తారు. కానీ ఈ విషయంలో చంద్రబాబు ఎన్ని హెచ్చరికలు చేసినా మంత్రులు మాత్రం తమ ఈగోలను కంట్రోల్ చేసుకోకుండా ఎదుటివారి వద్ద దురుసుగా ప్రవర్తిస్తూ ప్రభుత్వానికి అపప్రద చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా కడప జిల్లా నుంచి చంద్రబాబు కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా మంత్రి సవితమ్మ సత్యసాయి జిల్లా పెనుగొండ సిఎస్టీడీకి వెళ్లారు. అయితే స్థానిక ఎంఆర్ఓ పట్ల సవిత దురుసుగా ప్రవర్తించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎవరి మీద ఫ్రస్ట్రేషనో తెలియదు కానీ మంత్రి గారిని ఆహ్వానించేందుకు ఎంఆర్ఓ స్థాయి అధికారి ఇచ్చిన పుష్పగుచ్చాన్ని అందుకొని విసుగుతో దాన్ని వెనక్కు విసరగొడుతూ మంత్రి సవిత దూకుడుగా వెళ్లారు. ఆ బొకే కాస్త గన్మెన్ తాకుతూ వెనక్కి పడిపోయింది. ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మంత్రి అనూహ్య వైఖరికి కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ పబ్లిక్ లో మినిస్టర్ హోదాను దృష్టిలో ఉంచుకొని ప్రవర్తించాలని చంద్రబాబు చేసిన సూచనలు ఆమె చెవికెక్కలేదు. అందుకే మీడియాలో మంత్రి ప్రవర్తనపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఇప్పటికైనా సీఎం హితోపదేశంపై మంత్రులకు జ్ఞానోదయం కలగాలని టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.
తిరుమలలో వెలిసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏటా అనేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి విశిష్టమైన ఉత్సవాల్లో జ్యేష్ఠాభిషేకం ఒకటి. ప్రాచీనమైన ఉత్సవ విగ్రహాల పరిరక్షణే ఈ వేడుకల వెనుక ఉన్న ప్రధాన పరమార్థం. ఉత్సవ ప్రియునికి ఏడాదిలో 3 రోజులు ప్రతి సంవత్సరం జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసే విధంగా స్వామివారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి కవచాలు మొదట తొలగిస్తారు. సంవత్సరం పొడవునా కవచాలతో దర్శనమిచ్చే ఉత్సవమూర్తులు జ్యేష్ఠ అభిషేకాలు నిర్వహించే రోజులు మాత్రమే సహజ సిద్ధంగా దర్శనమిస్తారు. ఈ సందర్భంగా వజ్ర, ముత్యాలు, బంగారు ఆభరణాలతో 3 రోజుల పాటు దర్శనమిస్తారు. 1980 దశకంలో జ్యేష్ఠ అభిషేకాలను టీటీడీ ప్రారంభించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు 3 రోజుల పాటు జ్యేష్ఠ అభిషేకం జరగనుంది. అభిషేకాలు, పంచామృత స్నపన, తిరుమంచనాల కారణంగా శ్రీదేవి భూదేవి మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తుల విగ్రహాలు ఆగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వైఖానసాగమోక్తంగా నిర్వహించే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసే విధంగా స్వామివారికి ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఆలయంలోని సంపంగ ప్రదక్షిణంలో గల కళ్యాణ మండపంలో ఈ ఉత్సవం నిర్వహిస్తారు. దీనిని అభిధేయక అభిషేకం అని కూడా అంటారు. మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపన, తిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత స్వామి అమ్మవార్లకు వజ్ర కవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు. ఈ సందర్భంగా వజ్రాభరణాలతో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తారు. ఇక రెండవ రోజు ముత్యాల కవచ సమర్పణ చేసి ఊరేగిస్తారు. మూడవ రోజు కూడా తిరుమంజనాదులు పూర్తి చేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు బంగారు కవచంతోనే ఉంటారు. సంవత్సరంలో జ్యేష్ఠాభిషేకం సందర్భంగా మాత్రమే కవచాలు తొలగిస్తారు. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠాభిషేకం నిర్వహించిన ఆనవాయితీ 9 నుంచి 3 రోజుల పాటు ఈ అభిషేకం నిర్వహిస్తారు. అసలు జ్యేష్ఠ మాసంలో ఈ అభిషేకం ఎందుకు నిర్వహిస్తారు? జ్యేష్ఠాభిషేకం అంటే ఏమిటి? మరో పేరేమైనా ఉందా? ఆ జ్యేష్ఠ మాసం యొక్క ప్రత్యేకత, జ్యేష్ఠాభిషేక విశిష్ట గురించి మనతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయ ప్రధానర్చకులు కిషదీశుడు గారు. స్వామి నమస్కారం. శ్రీవారి ఆలయంలో ప్రతి పూజ, ప్రత్యేక సేవ అన్ని కూడా విశేషమైనటివే. అంటే ఈ జ్యేష్ఠ మాసం నిర్వహించే జ్యేష్ఠాభిషేకానికి ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి? ఈ సేవకు మరో పేరు కూడా ఉన్నట్టు ప్రచారంలో ఉంది. ఏంటి స్వామి? ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రమైన తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సంవత్సరం పొడవునా ఏదో ఒక విశేషమైన కైంకర్యాలు జరుగుతూనే ఉంటాయి. దీన్నే మనం ఇక్కడ ప్రతినిత్యం జరిగే ఉత్సవాలైతేనేమి, వారోత్సవాలైతేమి, పక్షోత్సవాలైతేమి, మాసోత్సవాలైతేమి, సంవత్సరంలో జరిగే బ్రహ్మోత్సవాలైతేనేమి ఎంతో విశేషంగా జరుపుకోవడం అనేది ఇక్కడ మనకు ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు ప్రత్యేకించి ఈ జ్యేష్ఠ మాసాన్ని పునస్కరించుకొని మనం ఈ నెలలో జ్యేష్ఠాభిషేకం, దీన్నే మనం అభిధేయక అభిషేకం అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రం రోజు పరిసమాప్తం అయ్యే విధంగా దీన్ని మనం 3 రోజులు నిర్వర్తించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖున శ్రీవారి ఆలయంలో ఉత్సవమూర్తులైన మలయప్ప స్వామి, శ్రీదేవి భూదేవులకు ఈ జ్యేష్ఠ మాసంలో ఈ జ్యేష్ఠాభిషేకం నిర్వర్తించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొదటి రోజు అనగా 9వ తారీఖున స్వామివారికి మహాశాంతి అభిషేకాలు అయితేనేమి, శతకలశ అభిషేకాలు అయితేనేమి స్నపన తిరుమంజనం ద్వారా జరిపించి విశేషంగా స్వామివారికి వజ్ర కవచాన్ని సమర్పించడం జరుగుతుంది. అటుపిమ్మట రెండవ రోజున మలయప్ప స్వామి వారికి ముత్యంగి అనే కవచాన్ని సమర్పించడం జరుగుతుంది. మూడవ రోజు అంటే చివరాఖరి రోజున 11వ తారీఖున స్వామివారికి పై చెప్పబడిన విశేష హోమాలు అయితేనేమి, శతకలశ అభిషేకాలు అయితేమి జరిపించి సువర్ణ కవచాన్ని స్వామివారికి
సమర్పించి సాయంకాలం సహస్ర దీపాలంకరణ సేవలో స్వామివారు భక్తులందరినీ బంగారు కవచంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ 3 రోజులు వివిధ అలంకారాల్లో స్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు. స్వామి, ఈ ఉత్సవ విగ్రహాలు చాలా పురాతనమైనట్టుగా తెలుస్తుంది. ఆ ఉత్సవ విగ్రహ అరుగుదల కారణంగా గతంలో కొన్ని సేవలు కూడా రద్దు చేశారు, ఏడాది కోసం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ కవచం తొలగించి చేస్తారంటున్నారు. అంటే ఈ కవచంతో ఏడాది ఇప్పుడు దర్శనమిస్తారు స్వామివారు. మనకి లభ్యమైన ఈ మలయప్ప స్వామి ఉత్సవ విగ్రహాలు చాలా పురాతనమైనవిగా మనకి తెలుస్తున్నది. మనం దగ్గర నుంచి స్వామివారి విగ్రహాలను గమనించినట్లయితే కొంత అరుగుదల అనేది మనం గమనించవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో మేము దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గతంలో ప్రతిరోజు స్వామికి ఏదో ఒక అభిషేకం ఉండే దాని వల్ల అరుగుదల అనేది త్వరగా జరుగుతున్నది. ఇలా అరిగిపోతే విగ్రహాలు భావితరాలకి మనం అందించలేమనే ఒక సంకల్పంతో దేవస్థానం వారి దృష్టికి తీసుకెళ్లగా వారు దాన్ని పరిశీలించి సానుకూలంగా స్పందించి ప్రతిరోజు జరిగే ఆర్జిత వసంతోత్సవాన్ని, వారం వారం జరిగే సహస్ర కలశాభిషేకం విశేష పూజల్ని కూడా సంవత్సరానికి ఒకసారి జరిగేలా నిర్ణయం తీసుకోవడంతో విగ్రహాలని మనం మరింత కాలం భద్రంగా కాపాడుకునే అవకాశం కలిగింది. పురాతనమైన విగ్రహాలు కాబట్టి వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన దాంట్లో భాగంగానే ఉత్సవాలన్నీ కొన్ని రోజు జరిగే ఉత్సవాల్ని మనం సంవత్సరానికి ఒకసారి చేయడంగా మార్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ స్వామి. పూర్తి స్థాయిలో జ్యేష్ఠ మాసంలో ఈ జ్యేష్ఠాభిషేకం నిర్వహించే ఆనవాయితీ. మరోపక్క ఈ జ్యేష్ఠాభిషేకాన్ని అభ్యుదయ అభిషేకం కూడా పిలుస్తారంటున్నారు. మరోవైపు పురాతన విగ్రహాలు భావితరాలకు అందించే ఉద్దేశంతో నిత్య సేవని అలాగే వారపు సేవను కూడా వార్షిక సేవగా మార్చబడింది. అయితే పూర్తి స్థాయిలో కూడా కవచంతో స్వామివారు స్వర్ణ కవచం ధరించిన తర్వాత వచ్చే ఏడాది జరిగే జ్యేష్ఠాభిషేకం వరకు కూడా అదే కవచంతో స్వామివారు భక్తి దర్శనం కల్పిస్తారు. ఫోటో స్టూడియో. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈసీ అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసే రీతిలో రాహుల్ మాట్లాడారని, ఇది సరైన పద్ధతి కాదని ఈసీ వివరణించింది. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అన్ని వివరాలు ఈసీ వెబ్సైట్లో ఉన్నట్లు వెల్లడించింది. ఆరోపణలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చినప్పటికీ మళ్లీ అవే ఆరోపణలు చేయడం తగదని ఈసీ వ్యాఖ్యానించింది. ఇక తాజాగా ఈసీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగ సంస్థ. లేఖలను బహిర్గతం చేయడం సరైంది కాదు. తప్పించుకోకుండా నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. మహారాష్ట్రతో సహా అన్ని రాష్ట్రాలకు చెందిన ఓటర్ జాబితాలను ప్రచురించాలి. మహారాష్ట్ర పోలింగ్ బూతుల సీసీ ఫుటేజ్ విడుదల చేయాలి. నిజం చెబితే ఈసీపై విశ్వసనీయత పెరుగుతుంది అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం పేరును అనాధికారికంగా వినియోగించుకుంటున్న కొన్ని సంస్థలపై టీటీడీ కొరడా జులిపించింది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ హక్కులను ఉల్లంఘిస్తూ స్వామి లడ్డూ పేరుతో విక్రయిస్తున్న ప్రచారం చేస్తున్న సంస్థలపై చట్టపరమైన చర్యలకు దిగింది. ఇప్పటికే కొన్ని సంస్థలకు గత నెల 31న నోటీసులు జారీ చేసింది. టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాల మేరకు టీటీడీ లా విభాగం అధికారులు ఢిల్లీకి చెందిన సహదేవ లా ఛాంబర్స్ ద్వారా పుష్ మై కార్ట్, ట్రాన్సాక్ట్ ఫుడ్స్ లిమిటెడ్, ఇండియా స్వీట్ హౌస్ వంటి 5-6 సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై పుష్ మై కార్ట్ వెంటనే స్పందిస్తూ తమ ఉత్పత్తుల జాబితా నుంచి లడ్డూ ప్రసాదం పేరును తొలగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. మరికొన్ని సంస్థలు కూడా లడ్డూ ప్రసాదం పేరును తొలగించినట్టు తెలిసింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం స్వీట్ కాదని, ఇది కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. మచిలీపట్నంలో మసులా బీచ్ ఫెస్టివల్ 3వ రోజుకు చేరుకుంది. మంగినపూడి బీచ్కు లక్షలాదిగా పర్యాటకులు తరలివచ్చారు. అడ్వెంచర్ స్పోర్ట్స్ ను మంత్రి కొల్లు రవీంద్ర, షాప్ చైర్మన్ రవి నాయుడు, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు ప్రారంభించారు. స్పోర్ట్స్ బైక్ రైడింగ్ చేసి పారాగ్లైడింగ్ చేశారు మంత్రి కొల్లు రవీంద్ర, షాప్ చైర్మన్ రవి నాయుడు. ఫెస్టివల్ కు వచ్చిన పర్యాటకులతో మాట్లాడి ఏర్పాట్లను ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. లాస్ట్ టైం మనం పిలిపించండి నాయగాడిని, స్నానం చేస్తారా? విజయవాడ శాతవాహన కాలేజీ కూల్చివేత ఘటనపై సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడ నడిపొట్టున ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నడూ చోటు చేసుకోలేదని అన్నారు.
శాతవాహన కాలేజీలో చదువుతున్న విద్యార్థులు భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందన్నారు. కాలేజీని కూల్చిన చోటనే తిరిగి నిర్మించాలంటున్న సిపిఎస్ స్టేట్ సెక్రటరీ రామకృష్ణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. చరిత్ర కలిగిన శాతవాహన కాలేజీకి సంబంధించినటువంటి కూల్చివేత ఘటన విజయవాడ వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఇప్పుడు అదే కాలేజీలో చదువుతున్నటువంటి 400కు పైగా విద్యార్థులు కావచ్చు, అట్లాగే పనిచేస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు, వీళ్ళందరి జీవితాలు కూడా భవిష్యత్తు ఏంటనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. అయితే విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాల్సింది, అట్లాగే స్టాఫ్ ను కూడా వీళ్ళు ప్రభుత్వం సిబ్బంది విషయంలో కూడా జోక్యం కల్పించుకోవాలని కూడా సిపిఐ డిమాండ్ చేస్తా ఉంది. అయితే ఈ రోజు నిన్న జరిగినటువంటి కూల్చివేత ఘటనకు సంబంధించి తీవ్రంగా ఖండించినటువంటి ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొద్దిసేపటి క్రితం కాలేజీ వద్దకు రావడం జరిగింది. అంటే వీళ్ళు వీళ్ళ డిమాండ్స్ ఎలా ఉన్నాయి, అట్లాగే ప్రభుత్వాన్ని ఏ విధంగా ఒత్తిడి తీసుకురానున్నారు అనే విషయంపై మనతో మాట్లాడేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ శాతవాహన కాలేజీ అనేది దాదాపు 50 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి కాలేజీ ఇది. ఈ కాలేజీలో ఉన్న అనూహ్య రీతిలో ఈ ఘటన జరగడం ఏ విధంగా, అంటే మీ కోణంలో ఏ విధంగా చూస్తారు? ఇవాళ ఇక్కడ ఒక సిపిఐనే కాదు, రాష్ట్రంలో ఉన్న పార్టీలు కానీ లేదంటే ఇతర ప్రజా సంఘాల వాళ్ళు అందరూ కూడా ఏమంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రభుత్వ పాలన సాగాలని కోరుకుంటారు. మరి విజయవాడ నగరం నడిబొడ్డున ఈరోజు మీరు ఏదో దుర్మార్గంగా అర్ధరాత్రి పూట వచ్చి జేసీబీలతో దాని అంతా కాలేజీని కూలగొడితే అది ఇవాళ మీడియాలో ప్రముఖంగా చర్చనీయాంశం అవుతా ఉంది. ఎక్కడో దూరం నుంచి చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు, ఏం జరిగిందో విజయవాడ లాంటి చోటుని ఒక కాలేజీని ధ్వంసం చేశారంటే అందులో అధికార పార్టీ ఎమ్మెల్సీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని అన్నప్పుడు సహజంగానే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అదేవిధంగా ఎస్ఆర్ఆర్ కాలేజీలో కూడా సైట్ కొట్టేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి గత 6 మాసాలుగా చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఏమంటే మీరు ప్రభుత్వము అధికారంలో ఉండడం అనేది ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో ఉండాలి తప్ప ప్రజల ఆస్తులు కొల్లగొట్టడానికి లేదంటే మీకు తక్కువ రేటుకు వస్తుందంటే దాన్ని మీ అధీనంలోకి తీసుకోవడానికి మీ అధికారాన్ని వినియోగించుకునే పద్ధతిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు స్పందిస్తారు. ఇవాళ ఇక్కడ దాదాపు 1969వ సంవత్సరం నుంచి కూడా ఇక్కడ నడుస్తున్న కాలేజీ వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని వాళ్ళు వివిధ రంగాల్లో వారు ఇవాళ పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారు, కొంతమంది ఇతర దేశాల్లో కూడా పోయి ఉంటారు. వాళ్ళు ఇట్లా శాతవాహన కాలేజీని అర్ధరాత్రి పూట వచ్చి బుల్డోజర్లతో పడగొట్టారని అన్నప్పుడు సహజంగా విద్యార్థులందరూ కూడా వారు స్పందించే అవకాశం ఉంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా కోరుతా ఉన్నా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే విధంగా ఈ స్థలంలో కాలేజీ కొనసాగేటట్టు చూడడానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది. అలాంటి యాక్షన్ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. కాలేజీకి సంబంధించి స్పందించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇది ఏం జరిగిందో ఏంటనేది అది పక్కన పెడితే ముఖ్యమంత్రి స్వయంగా ఈ విషయంలో జోక్యం చేసుకుని ఆ కాలేజీ శాతవాహన కాలేజీ కూల్చివేసినటువంటి కాలేజీని మళ్ళీ పునర్నిర్మించి కూడా అక్కడే కొనసాగించాలని, అవసరమైతే దీనికోసం భవిష్యత్తులో తమ ఆందోళన కూడా చేపడతామని సిపిఐ రామకృష్ణ స్పష్టం చేయడం జరిగింది. కెమెరామెన్ సాయితో ఐ శ్రీనివాస్, రాజ్ న్యూస్. లింగేశ్వర నగర్ గ్రామ సర్పంచ్ వైసీపీ నేత కోటేశ్వరరావు బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు చింపేయడంపై చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఐ వచ్చి ఫ్లెక్సీలు చింపాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. కళ్ళెదుటే టీడీపీ ఫ్లెక్సీలు కనిపించడం లేదా అని నిలదీశారు. టీడీపీ నేతలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని ఫైర్ అయ్యారు. తిరుపతి రూరల్ సీఐ వైఖరిపై ఎస్పీ ఫిర్యాదు చేస్తామని మోహిత్ రెడ్డి తెలిపారు. మా లింగేశ్వర నగర్ సర్పంచ్ కోటేశ్వరరావు గారు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. పుట్టినరోజు సెలబ్రేషన్ అంటే ఎక్కడన్నా వాళ్ళ ఇంటి ముందర ఒక 2 బ్యానర్లు కట్టుకొని కేక్ కట్ చేసుకోవడం చాలా సహజం. ఎవరైనా మనమైనా పుట్టినరోజు చేసుకోవాలంటే ఇంటి ముందర కేక్ కట్ చేసి బ్యానర్ పెట్టుకొని చేసుకుంటాము. అది ఆ పూటమో ఆ రోజు చేసుకుంటాము. నిన్న ఒకసారి చూస్తే ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటే ఇక్కడున్న సిఐ గారు చిన్న గోవిందం గారు రాత్రి 10 గంటలు 8 గంటలకు 9 గంటలకు వచ్చి ఆ బ్యానర్స్ పోయానా ఆయన చించేసి మొత్తము మా ఊరి మీద లాఠీ చార్జ్ చేసి ఎలా చేసుకుంటారు, ఎవరు చేస్తారు పుట్టినరోజు అని చెప్పి, రోడ్డు మీద ఎలా చేస్తారని చెప్పి దుర్భాషలాడి చాలా హీనంగా మాట్లాడడం జరిగింది. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే అదే రోజు దానికి ఒక 4 అడుగులు ముందరేస్తే టీడీపీ బ్యానర్లు దానికి 4 అడుగుల ముందరలో చుట్టూ బ్యానర్లు కట్టున్నారు. అదేవిధంగా వాళ్ళు గత 4 రోజులుగా బ్యానర్లు పెట్టున్నారు. ఇవి అదేవిధంగా చెర్లోపల్లిలో పెట్టున్నారు, పుదుపట్లలో పెట్టున్నారు, పులివర్తి నాడి గారి ఇంటి ముందర పెట్టున్నారు. ప్రతి చోట బ్యానర్లు టీడీపీ ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఒక పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఈరోజు డైరెక్ట్గా ఒక ఆఫీసర్ అని కూడా విచక్షణ లేకుండా డైరెక్ట్గా వచ్చి మేము ఏమన్నా చేయొచ్చు, మాకు అన్ని అధికారులు ఉన్నాయని చెప్పి వైసీపీ బ్యానర్ ఉంటే మా సర్పంచ్ గారి బ్యానర్ మొత్తం చించేసి డైరెక్ట్గా సీఐ చించడం
ఈ విధంగా బ్యానర్లు చించి మీరు ఎలా బ్యానర్లు కడతారని చెప్పి వైసీపీ వాళ్ళు అని చెప్పి దుర్భాష ఆడుతున్నారంటే ఏ స్థాయిలో అతను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారికి వాళ్ళకి బానిసత్వం చేస్తున్నారు. తప్పకుండా ఈ సిఐ గారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కొడుమూరులో దారుణం చోటు చేసుకుంది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. పాల కోసమని ఇంట్లోకి వెళ్లి మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేస్తూ బయటకు పరిగెత్తింది. స్థానికులు యువకుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. రాజ్ న్యూస్ కథనానికి నిర్మల్ జిల్లా కలెక్టర్ స్పందించారు. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల భవనాలు కూలిన ఘటనలపై రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్ చేసింది. దీంతో స్పందించిన కలెక్టర్ అభిలాష అభినవ్ కుబీర్ మండలంలోని అంతరిని గ్రామం స్కూల్ భవనం కూలిన ఘటన దురదృష్టకరమన్నారు. కూల్చివేతకు అనుమతులు తీసుకున్నప్పటికీ ఇటీవలి వర్షాల కారణంగా ఆలస్యమైందని వెల్లడించారు. ఈ ఘటనలో 2 విద్యార్థులు గాయపడ్డారని, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, ప్రమాదం లేకుండా క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. రాజ్ న్యూస్ కథనాలకు అధికారులు స్పందించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కత్తెరసాల గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య లోపమని రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. కథనాలకు గ్రామ పంచాయతీ అధికారులు స్పందించారు. గ్రామంలోని పంచాయతీ పరిధిలో ఉన్న చెత్త చెదారని గ్రామ పంచాయతీ కార్మికులతో సఫాయి చేయించారు అధికారులు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎల్లప్పుడూ గ్రామానికి క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుకుంటామని తెలిపారు. మరోసారి ప్రజల తరపున కంప్లైంట్ రాకుండా చూసుకుంటామని తెలిపారు.